చూడమ్మా, మీ అమ్మ చనిపోయింది. నిన్ను చూసుకోవడానికి మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇక నుండి నేనే మీ అమ్మను. నువ్వే మా అమ్మ కాదు. అమ్మా రమ్మన్నావు కదా, నేను నీ దగ్గరికి వస్తున్నా. చెల్లెతోటి మంచిగా ఆడుకుంటావా? నేను నీకు అమ్మని కానప్పుడు నా బిడ్డ నీకు చెల్లెట్లయితదే? ఏమైందమ్మో? అమ్మో, ఏమైంది బిడ్డ? ఎందుకు అరిసినావు? మా అమ్మ కళలకు వచ్చింది, నన్ను రమ్మంటుంది. చూడమ్మా, మీ అమ్మ చనిపోయింది. నిన్ను చూసుకోవడానికి మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇక నుండి నేనే మీ అమ్మను. నువ్వే మా అమ్మ కాదు. అట్లా మాట్లాడదు బిడ్డ. ఇక నుండి ఆవనే మీ అమ్మ. నాకేమమ్మ కాదు, పిన్ని మాత్రమే. అవునే, నేను నీ తల్లిని కాదు, నువ్వు నా బిడ్డవు కాదు. ఏదో నన్ను వేసుకున్నోని బిడ్డవు కదా, మంచిగా చూసుకుందాం అనుకున్నా. కానీ నీకే గంతుంటే నాకెంత ఉండాలనే? ఇప్పటి నుంచి నేను నీ సవితల్లినే. ఏమైంది నాన్న, ఎవరి దాకా ఎటుపోయినావు? కొంచెం పనుండ బిడ్డ, ఊళ్ళో వేస్తానా. ఏందో చెప్పు. ఏంటిదా, ఇవాళ అమ్మ పుట్టినరోజు కదా, పోయి స్నానం చేసి రాపో నాన్న, గుడికి వేద్దాం. అయ్యో అవును కదా బిడ్డ, ఇవాళ మీ అమ్మ పుట్టినరోజు. నేను మర్చిపోయినా. ఉండు, స్నానం చేసి వస్తా. ఏంది? మీ అమ్మ పుట్టినరోజా? గుడికి పోయేస్తారా? ఈ కాడ నుంచి నా పుట్టినరోజుకి మనం అందరం కలిసి గుడికి పోవాలి. ఆ సచ్చిందని పుట్టినరోజుకి గుడికి పోవాల్సిన అవసరం లేదు. సపడే కుండోరి. మా అమ్మ చనిపోయినా నా రూపంలో ఇంకా బతికే ఉంది. మా అమ్మ ప్రతి పుట్టినరోజుకి నేను, మా నాన్న, మా అమ్మ కలిసి గుడికి వెళ్ళేటోళ్ళం. నువ్వు రాకు, నేను మా నాన్న పోతాం. బా నాన్న. ఏ ఆగు, మీ నాన్న ఏడికి రాడు. ఏంది నాన్న, రావా? ఇప్పుడు అద్దతి బిడ్డ, మళ్ళీ ఎప్పుడైనా పోదాం గుడికి. మీరు ఎవరు రాకురు, నేను ఒక్కదాన్నే పోతా గుడికి. పోవే పో, పోయి ఆ సచ్చిందాని గురించి ఆ దేవుని దగ్గర మొక్కి రాపో. ఎందుకు బావని అట్లా మాట్లాడతావు? ఇంకెట్లా మాట్లాడాలి? లేకపోతే బిడ్డ రమ్మనంగానే దాని గురించి మొక్కటానికి గుడికి పోదాం అనుకున్నావా? అంటే ప్రతి ఏడాది పోతాం కదా అని. ప్రతి సంవత్సరం ఉన్నది కాబట్టి అవన్నీ తీసుకొని పోయినావు. ఇప్పుడు నీ జీవితంలో లేదు. నేనంటూ ఒక నచ్చిన ఆ ఇచ్చే ఇంపార్టెన్స్ ఏదో నాకు చాలు. పో, వేణీళ్ళు పోసిన స్నానం అయిపో.
సచ్చిన పెండ్లం మీద ప్రేమ బాగానే ఉన్నది. ఏమైంది? పోయొచ్చినావు గుడికి? ఏమని మొక్కుకున్నావు దేవుణ్ణి? ఏం మొక్త నీకెందుకు? అయినా నాకు దేవుడంటే కోపం. ఏంది? దేవుడంటే కోపమా? ఎందుకో? మా అమ్మని నా నుండి దూరం చేసిండు, అందుకే ఆ దేవుడంటే నాకు కోపం. అయితే దేవుణ్ణి మొక్కలేదన్నమాట. మొక్కినా కానీ నీకు చెప్పా. ఏమని మొక్కుంటది? పెద్ద పెద్ద చదువులు చదవాలి, మంచి నౌకరీ చేయాలని మొక్కుంటది. ఇంకేం మొక్కుతుంది? ఏమైంది పిన్ని? ఏమైందా? నీకొక బుజ్జి చెల్లి రాబోతుంది. చెల్లెనా? నాకు అర్థం కాలే పిన్ని. దీనిలా అర్థం కాకపోవడానికి ఏమున్నది? నేను అమ్మనైతన్నా, మీ నాన్న మళ్ళొకసారి తండ్రి అవుతుండు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది పిన్ని. నాకు ఒక చిన్న చెల్లె వస్తుంది, ఆ చెల్లెతోటి నేను మస్తు ఆడుకుంటా. ఏంది? చెల్లెతోటి మంచిగా ఆడుకుంటావా? నేను నీకు అమ్మని కానప్పుడు నా బిడ్డ నీకు చెల్లెట్లయితుందే? నువ్వు నా బిడ్డని తాకని కూడా తాకద్దు. నీకు నానొక్కడే ఉన్నాడు, అమ్మ లేదు. భవానీ, దాన్ని ఏమంటాను? నీ బిడ్డను నేనేమంటా? అది నన్నేమన్నా అనకపోతే చాలు. ఏందే ఎప్పుడు దాన్ని తిట్టుకుంటుంటూ? నాన్న వచ్చినావా? నువ్వు రెండోసారి తండ్రి కాబోతున్నావట పిన్ని చెప్పింది. అవునానే? పాప అయిపోయింది నిజమా? అవును, నువ్వు తండ్రివి కాబోతున్నావు. చాలా సంతోషంగా ఉంది భవానీ. పాపో బాబో పుడితే ఆడుకోవడానికి దానికి తోడుకుంటుంది. నాన్న చెల్లె పుట్టినాక నన్ను ఆడుకొని అట చూడని అట. నువ్వైనా చెప్పు నాన్న, నేను చెల్లెతో ఆడుకుంటా. అమ్మ గట్లాంటిది బిడ్డ, నువ్వు చెల్లెతో ఆడుకుంటుంది. అమ్మ కాదు పిన్ని. చూసినావా దాని పొగరు? నేను దానికి అమ్మని కానట. అసంటప్పుడు నా బిడ్డ దానికి చెల్లెట్లయితుంది? నాకు ఆడపిల్లలు అంటే ఇష్టమని దాన్ని నా కన్న బిడ్డ లెక్క చూసుకుందామని పెళ్లి చేసుకున్నా. కానీ ఇది నన్ను పిన్ని పిన్ని అని నాకు పిండం పెట్టే మాటలు మాట్లాడుతుంది. బిడ్డ నీకు ఎన్నిసార్లు చెప్పినా పిన్నని విలువద్దు, అమ్మని విలువాలని. మళ్ళీ అట్లా వెళ్తాను. నేను చెప్తాను కదా, అమ్మాని విలువ. నేను విలువ. నీకు పిచ్చా? ఎందుకు ఇట్లా చెప్తాను? ఇగో, ఇది నన్ను అమ్మ అని విలువనప్పుడు ఇది ఇంట్లోనే ఉండద్దు. నడివే. ఏ ఆగే, ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడింది. ఏది చిన్నపిల్ల? అది చిన్నపిల్లనా? అది చిన్నపిల్ల లెక్క మాట్లాడుతుందా? అగ చూడు దాని కోపం చూడు. ఇగో, పొద్దుగాలసరికి నువ్వు నా ఇంట్లోనే ఉండద్దు, ఎక్కడికైనా పోయి చావుకో. అమ్మా రమ్మన్నావు కదా, నేను నీ దగ్గరికి వస్తున్నా. ఇది లేదేంది? బయటికి గిట్ల పోయిందా?
ఇది ఎక్కడ లేదు కదా. కొంపదీసి నేను అన్న మాటలకు ఇది కొంపిడిచిపెట్టిపోయింది అయింది. అమ్మో, అదే గనక జరిగితే ఈయన నన్ను ఏం చెప్తాడు? ఏమయ్యా, ఇగో నిన్నే. ఏంటిదే? ఇక రా ఒకసారి. ఏంటిదే పొద్దు పొద్దుగాల? నీ బిడ్డ కనబడతలేదు. ఏంది? నా బిడ్డ కనబడతలేదా? అవును, ఇల్లంతా వెతికినా ఎక్కడ కనబడతలేదు. ఎటు పోయి ఉంటుంది? ఏమో, నాకు కూడా అదే అర్థమైతలేదు. నువ్వే పట్టే అది ఇట్లా కలిపేంటి? నేనేమన్నా, ఏదో కోపంలో 4 మాటలు అన్నా, గదానికే ఇల్లేసి పెట్టిపోతుందా? దానికి ఏమన్నా కావాలే? నీ సంగతి చెప్తా. దానికి ఏం కాదు, ఏం కావద్దని నేను ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నా. దానికి ఏం కాదు, అది ఎక్కడున్నా మంచినే ఉంటది. ఊళ్ళో ఏమన్నా ఉన్నది కావచ్చు, పోయి ఊళ్ళో చూసిరాపో. దేవుడా, అది ఎక్కడున్నా మంచిగా ఉండాలి. మంచిగా ఉండి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినట్టు చూడు తండ్రి. బిడ్డా, బిడ్డా, అమ్మా. ఈయన ఇంకా అత్తలేడేంది? కొంపదీసి నన్నట్టు అదేమన్నా అగాత్యం చేసుకుందా? నుయ్యో గుయ్యో చూసుకుందా? లేదంటే రోడ్ల మీద ఓంగో బస్సో లారో గుద్దిందా? అమ్మో, అట్లాంటిది ఏమన్నా జరిగితే దాని పాపం ఉన్న కడుపులో బిడ్డకు రాకుతుంది. అట్లా జరగద్దు, అట్లా జరగద్దు. అమ్మో, ఏంది బిడ్డ గీడికచ్చి కూర్చున్నావు? పిన్ని నన్ను ఇంట్లోకి వెళ్ళిపోమంది కదా, సావమంది కదా, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. అయ్యో బిడ్డ, పిన్ని ఏదో కోపంలో అన్నది. ఆ మాత్రానికే ఇంట్లోకి వెళ్ళేస్తావా చెప్పు? నాన్న ఇంత భయపడ్డాడు తెలుసా? ఏంది బిడ్డ, కోపం వచ్చిందా? చెప్పు, గట్లా అలిగితే ఎట్లా చెప్పు? మన ఇంటికి పోదాం. అమ్మో, ఇంటికి పోదా బిడ్డ? నేను పోతేంది నాన్న, నువ్వు మళ్ళీ తండ్రి కాబోతున్నావు కదా. నువ్వు పిన్ని చెల్లె అందరు మంచుండుర్రి. బిడ్డ, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకురా. నీకు తమ్ముడు వచ్చినా చెల్లొచ్చినా మన ఇంటికి పెద్దదానివి నువ్వు. నా బంగారు తల్లివిరా నువ్వు. అట్లా మాట్లాడకు, సరేనా? మరి ఇంటికి వస్తే పిన్ని నన్ను తిట్టదు కదా? నిన్ను పిన్ని తిట్టది బిడ్డ. నేను చెప్తా కదా పిన్నికి. తిట్టదు కదా? సరే అయితే పోదాంపా. సరే పా. హలో అక్క, మంచిగున్నావానే? నేను మంచిగున్నారా తమ్ముడు, నువ్వు మంచిగున్నావా? మంచిగున్నా అక్క. ఏమైనా ఇంటికి వస్తలేవు? ఏడారా, ఇంటికి వద్దాం అనుకునేసరికి మేమే దవాఖానలో పోవాల్సి వస్తుంది. అందుకే ఇక రాలేదు. దవాఖానా ఎందుకే? నీకు ఒక శుభవార్తరా తమ్ముడు. ఏంటిది? నువ్వు మామవ కాబోతున్నావు. అవునా? యాహూ! ఏమైంది మళ్ళీ ఆగినావు? మాట్లాడవు. ఏం లేదురా, ఇక్కడనే ఓ సమస్య వచ్చి పడ్డది. సమస్యనా? ఏంటిది? మీ బావకు మొదటి బిడ్డ ఉన్నది కదా, అదే అమ్ము. ఆమెని నేను కోపంలో ఏదో 4 మాటలు అన్నా అని ఆమె నిలిచిపెట్టి వేయిందిరా.
అవునా? అవునరా. మరి బావ ఎక్కడ ఉన్నాడే? ఇటు వేయండు. దాన్ని వెతకడం కోసం అనే ఊళ్ళకి వేయండు. అది ఎటు వేయిందో ఏమో. ఈ ముచ్చట తెలిసిన కాడ నుంచి నాకు కాళ్ళు ఆడతలేవురా. నాకంత భయం భయం అవుతుంది. అక్క నువ్వేం భయపడకు, మా దొరుకుతుంది గాని విన్నావా? నువ్వు టెన్షన్ పడద్దు ఈ టైంలో. సరేరా. అక్క నువ్వైతే టెన్షన్ పడకు, నేను అత్తా. సరేరా. అత్త సరేనా? సరేరా, తొందరరా. సరే అక్క. సరే ఉంటాను. దేవుడా, దానికి ఏం కాకుండా ఇద్దరు క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు చూడు. నాన్న పిన్ని మళ్ళీ ఏమన్నది కదా? ఏమన్నా బిడ్డ, నేను ఉన్నా కదా, భయపడకు సరేనా? అమ్మయ్య, ఇది బతికే ఉంది కదా. పొద్దు పొద్దుగాలని ఏడవైనవే, మమ్మల్ని బదనం చేస్తానికేనావా? నువ్వేగా పిన్ని ఇంట్లోకి వెళ్ళిపోమన్నావు, మళ్ళీ నా కోసం మీరెందుకు వచ్చిర్రు? నేనేనా సత్తును కదా. నాన్న పిన్ని ఏమన్నా అంటే కోపంలా ఏదో 4 మాటలు అన్నంత మాత్రాన ఇంట్లోకెళ్ళి పోతారా అని? తల్లిదండ్రులు అన్నప్పుడు గాయంత మందలియరా? తల్లిదండ్రులు అంటున్నావు ఏంటి? నువ్వు మా అమ్మ కాదు కాబట్టి నేను పోయినా, మా అమ్మ అంటే నేను పోయేదాన్ని కాదు.